జగన్, నువ్వు కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ. ఎందుకంటే కోడి కత్తితో పాపం వాడితో పొడిపించుకొని పాపం వాడిని జైలు పాలు చేసావు. నువ్వు హ్యాపీగా ముఖ్యమంత్రి అయిపోయావు. బాబాని చంపావు. నేనన్నాం కాదు, ప్రజలు అంటున్నారు. సిబిఐలు నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో అన్నీ తేలుతాయి. బాబాని చంపి వచ్చే రాజకీయం గొడ్డలతోటి హార్ట్ అటాక్ అని దొంగ నాటకాలు, దొంగ స్టేట్మెంట్లు ఇప్పించావు. అని నువ్వే చేసావు కదా. నువ్వు నీలాంటి నీచుడు జగన్. ఏంటది? కోటికత్తి కేసు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఎందుకు చంద్రబాబు నాయుడు మీద ఏడ్చావు? చంద్రబాబు నాయుడు చేయించాడు అన్నావు. మరి నువ్వు ఎందుకు తేల్చుకోలే? 5 సంవత్సరాలు ఉన్నావు. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే కోటికత్తి కేసు ఆయన చేయించుంటే చంద్రబాబు నాయుడు ఆయన జైలు చేయించవచ్చుగా, ఎందుకు చేయలేదు? అర్థమైపోతుంది. నువ్వు చేయించుకుని ఆ యొక్క హత్య రాజకీయాలతో రాజకీయం చేసే నువ్వు అంత నీచుడివి. నువ్వు ఆ పవన్ కళ్యాణ్ అంటావా? ఇలానే ఎన్నికలకు ముందు గ్రామ స్థాయి పంచాయతీ గెలవలేవు, 2 చోట్ల ఓడిపోయావు, ఎమ్మెల్యే పోటీ ఓడిపోయావు, నేను అసెంబ్లీ గేట్ తాకనేమో, ఎమ్మెల్యే కానేమో అని తెగ పేలారు మొత్తం. మీ యొక్క వైసీపీ, నీ యొక్క డబ్బా బ్యాచి ఏమంటారు, ఊతుంటారు కదా డూడు బసవన్లు అందరూ వాగారు. చివరికి ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎవడైతే వాగాడో సన్నాసి పనికి మాలిన ఆడవాళ్ళు అనకూడదు కానీ పనికి మాలిన లేడీస్ మొత్తం అందరూ ఓడిపోయి అసెంబ్లీ గేట్ బయటన్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే లోపలికి వచ్చారు. ఇప్పుడు ఏమంటావురా జగన్? నువ్వు ఒక్కసారి మీరు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. నోరుంది కదా ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా ఏంటి? నీకు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారా? రిగ్గింగ్ అర్థమే తెలుసు నీకు. రిగ్గింగ్ ఎలా చేయాలో తెలుసు నీకు. ఏది ఉన్న 1,00,000 ఓట్లకి 2,50,000 ఓట్లకి రిగ్గింగా? గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లోనా? అదే అర్థమవుతుంది. ఈవీఎంలు అప్పుడేమో ఈవీఎంలు మోసం చేసి అంటారు. నువ్వు గెలిస్తే ఈవీఎంలు మంచివి, నువ్వు ఓడిపోతే ఈవీఎంలు అన్నీ మోసం. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు కావాలి. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలు పెడితే ఓడిపోతే దానికి రిగ్గింగ్ చేశారు. అంతే, ఏదో ఒక వంక ఏదో అంటారు సావా, ఏదో వంక పెట్టి ఈరోజు మంగళవారం అండి, నా వల్ల కాదండి అని చెప్పే నీలాంటి నంగనాచులు జగన్. మీరు అంతే, ఏం మాట్లాడతారు మీకే తెలియదు. నోరుంది కదా అని మాట్లాడుతున్నావు. ఇలాగా మాట్లాడావు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడావు. ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదని చెప్పి నిన్ను అధపాతాలను తొక్కి నీ నార తీసి నీకు 11 సీట్లు వచ్చేట్టు చేసి ఏమంటారు అపోజిషన్ లీడర్ లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. మీసం మెలే చెప్తా. నువ్వేంట్రా అసలుకి? నీలాంటి నీచుడేంట్రా? తండ్రి బొమ్మ పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించుకొని ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం అడుక్కుని ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు ప్రజల్ని పీడించి దుర్మార్గుడిగా ఉండి నువ్వు ఈరోజు పెద్ద కవులు చెప్తావు. ఏంటో ఏదో చేసాను, పోటీ చేశాను. నువ్వు సరిగ్గా పరిపాలించుంటే, నీ పరిపాలన బాగుంటే నీకు 11 సీట్లు ఏంటి జగన్? 111 సీట్లు రావాలి, ఎందుకు రాలేదు? అంటే నీ పరిపాలన అంత దరిద్రం, నీ పరిపాలన అంత చండాలం, నీ పరిపాలన అంత నికృష్టి, నీ పరిపాలన అంత దుర్మార్గం లేదనే కదా ప్రజలు నిన్ను చీ కొట్టి కాండ చుమ్మేసి థూ అన్నారు కదా. దరిద్రుడా, నువ్వు ఆ పవన్ కళ్యాణ్ అంటావా ఏంటి? అన్నావు, ఇవాళ ఏమన్నావు? కార్పొరేటర్కి ఎక్కువట, ఎమ్మెల్యే తక్కువట. పైగా ఒక్కొక్కసారి ఎమ్మెల్యే గెలిచాడు. ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచాడు. మరి గెలిచాడు, మంత్రి అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, 5 మంత్రి శాఖలు తీసుకున్నాడు. మీ నాన్న కాదు, మీ నాన్నకి ముందున్న వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులందరూ చేయలేని పని
77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అటవీ పుత్రులకు, గిరిజనులకు రోడ్లు లేక, అంబులెన్సులు రాక, డోలీలతో ఆరోగ్యం బాగోలేని వ్యక్తులకి, డెలివరీ అవుతున్న లేడీస్కి డోలీల్లో మోత వచ్చి చెంతమంది చనిపోతున్న పట్టించుకొని నీలాంటి దౌర్భాగ్యులకి ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిన పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేశారు, అంబులెన్స్ వెళ్తున్నాయి. అదిరా గొప్పతనం. నువ్వేంట్రా పనికి మాలేదా? నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిస్తే ఏంట్రా, ఎన్నిసార్లు ఎంపీ గెలిస్తే ఏంట్రా నాన్న? ఏం ప్రయోజనం? ప్రజలకి ఏమని చెప్పు నాకు. ప్రజలకు శూన్యం. ప్రజలకు ఏం మేలు చేయలేదు నువ్వు. కానీ పవన్ కళ్యాణ్ గెలిచింది ఒక్కసారైనా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. వెళ్ళి ప్రజలను అడుగురా నాన్న. రోజు కూర్చుని ఇహిహి ఉహు అని నవ్వడం కాదు ప్రెస్ మీట్ ముందు. ఒక్కసారి మా నీతి న్యాయం ఉండాలి మాట్లాడితే. నీకు నీ సాక్షి టీవీ ముందు కూర్చొని మాట్లాడడం కాదు, పబ్లిక్గా మాట్లాడాలి, మంచి మాట్లాడాలి, నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. నువ్వు నీ తండ్రి ఫోటో పెట్టుకుని ఒక్క ఛాన్స్ అడిగి గెలిచావు. కానీ ఇప్పుడు నీ బాధ ఏంటంటే వైసీపీ నాయకులందరూ జనసేనలో చేరుతుండేసరికి నీకు బాధ ఎక్కువైపోతుంది. నీ పార్టీ ఖాళీ అయిపోతుంది, జనసేన పార్టీలో బలపడుతుంది, రోజు రోజుకి బలపడుతుంది. నీ పార్టీ నుంచి జనం అంతా నాయకులందరూ జనసేన పార్టీ చేరితే నీ కుళ్ళు కుచ్చుతో తట్టుకోలేకపోతున్నావు. ఎందుకంటే అది తట్టుకోలేక నీకు ఏమంటారు, చలిజ్వరం వస్తుంది నీకు. తప్పే ఉంది. నువ్వు పనికిమాలేడు అని తెలిసిపోయింది, నువ్వు అసమర్థుడు అని తెలిసిపోయింది, నువ్వు అసలు ఇప్పటికీ మారలేని తెలిసిపోయింది, నువ్వు చేసే పనులన్నీ చెత్త పనులని తెలిసిపోయింది. నేను చూస్తేనే ప్రజలు అసహించుకుంటున్నారని వాళ్ళు గ్రహించారు కనుక నేను అడ్డం పెట్టి నీతో నడిస్తే వాళ్ళకు కూడా చెప్పు తప్పు తినాల్సి వస్తుంది. పక్కకు తప్పుకొని మర్యాదగా వస్తున్నారు, జనసేనలో చేరుతున్నారు. జనసేన పార్టీ చేరితే వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, ఒక మంచి వ్యక్తులుగా గుర్తింపబడతారు సమాజంలో. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నీతిగా, నిజాయితీగా పరిపాలన చేస్తారు. ఇప్పుడు నువ్వు నీకు చెప్పే కబుర్లు అదేదో వాలంటరీ వ్యవస్థ, గడిగుడ్డి వ్యవస్థ అని పంచాయతీలు నాశనం చేసేసావు, సర్పంచులు నాశనం చేసావు, మహాత్మా గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మొత్తం నాశనం చేసి వాలంటరీ రాజ్యం చేసావు నువ్వు. అది నీ బతుకు, నీ సిస్టమ్, అది నీ పరిపాలన, అది జగన్. ఒక్కడు మాత్రం నువ్వు ఎంత ఏడ్చినా నీ వైసీపీ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయం, జనసేనలో చేరడం ఖాయం. నీకు జీరో, నువ్వు పాతాళంగా అనగదొక్క ఇంకా నాశనం అయిపోతావు, అందులో డౌట్ ఏం లేదు. జనసేన పార్టీ రోజు రోజుకి బలపడుతుంది. నీ అంతు చూడడం గ్యారంటీ. అంతు చూడడం ఏదైనా చేయాల్సిన పనిలే. నీకు ఓట్లు పడకుండా నీవు పులివెందులు కూడా నీవు ఓడించి ఇంటికి పంపిస్తే చాలు, అదే గొప్పది. ఏది అసహనం ఉంటే ఉండాలి, ఉంచుకుని కానీ నోడుగా మాట్లాడితే కాదు. నువ్వేమో కోడి కతికేకు గొడ్డలు తక్కువ. మా పవన్ కళ్యాణ్ అనే స్థాయికి ఎదిగినట్టు మాట్లాడుతున్నావు. మా పవన్ కళ్యాణ్ కాలి గోడి సరిపోవు నువ్వు. ఆయన చేసే ఆయన 9 నెలలు పరిపాలన చేశాడు కదా, ఈ 9 నెలల పరిపాలనలో ఏం పనులు చేశాడో అందులో ఒక్క పని నువ్వు చేయగలిగావా? ఎందుకు జగన్ ముఖ్యమంత్రి అయ్యావు? ఎందుకు జగన్ థూ అని కాంటి జుమ్మేస్తున్నారు ప్రజలు. ఒక్కసారి ఆలోచించు. పరిపాలించాంటావు, నీ పరిపాలన బాగోదు కదా, నిన్ను ఓడించి 11 సీట్లు పరిమితి చేశారు, తెలుసుకో. ఒక్కడు మాత్రం జగన్ గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత అసహించుకున్నా, అసహనం పొందినా, నువ్వు ఏం చేసినా, పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా మాట్లాడాలన్నా ఆల్రెడీ ఒకసారి మాట్లాడావు, తొక్కించుకోబడ్డావు, 11 సీట్లు పరిమితావు. ఇంకోసారి ఇట్లాగే వేషాలు వేస్తే మాత్రం నీ పార్టీ సున్నా అయిపోతుంది. నువ్వు కూడా గెలవని నేను ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రేపు మార్చి 14 తారీఖు జరగబో ఆవిర్భావ సభలో చాలామంది నీ యొక్క వైసీపీ నాయకులు చాలామంది చేరుతున్నారు. అది నీ యొక్క వైసీపీ పార్టీకి పతనం మార్చి 14 తారీఖే. ఆ రోజు శంకారావం విజయ దుందు మోగిస్తూ జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుంది. ఆ రోజు పార్టీలో చాలామంది ఈ వైసీపీ నాయకులు చేరతారు. చేరిన తర్వాత ఆ దెబ్బ తర్వాత నీ పార్టీ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం. నీకు కేసులన్నీ బయటకు వస్తాయి.
నువ్వు శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది. నువ్వు తర్వాత శంకరకి మాన్యత పట్టక తప్పదు. అప్పుడు కూర్చొని ఏడుద్దు కానీ జైల్లో కూర్చొని జగన్. ఒక్కడి మాత్రం గుర్తుంచుకోండి వైసీపీ నాయకులారా, ఇప్పటికైనా మీరు మారకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి పట్టబోతున్న గతి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ చాలామంది అందరు జైల్లో కాదు ఒక్కొక్కరు వెళ్తున్నారు. లేటెస్ట్గా పోసాని కృష్ణమూర్తి వెళ్ళాడు, ఇంకా చాలామంది వెళ్తారు. మీకు కూడా అలాగే వెళ్ళాలనుంటే మీరు అలాగే ఉండండి. పద్ధతిగా ఉండి మంచి పనులు చేస్తే మీరు బాగుంటారు, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు బాగుంటారు. తర్వాత బాధపడిన ప్రయోజనం ఉండదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు తట్టముట్ట సర్దుకో, త్వరగా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేవు, మా జనసేన పార్టీని ఏమీ చేయలేవు. నువ్వు టీవీల ముందు బాతగాని కొట్టుకోవాలి తప్పితే అంతకుమించి ఏం చేయలేని నీకు హెచ్చరిస్తూ, నీ పార్టీ పతనం అవుతుంది, నువ్వు కూడా రేపు 2029లో ఓడిపోతున్నావని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.